రాజేంద్రనగర్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు శంషాబాద్ ఏబీవీపీ విద్యార్థి సంఘం కలిసి ధర్నా నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు కోసానికి యూనివర్సిటీకు సంబంధించి 100 ఎకరాల భూమి ఇవ్వడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాలు ఆందోళనలకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందులో చొరవ తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు విద్యార్థులు కోరుతున్నారు. యూనివర్సిటీ భూములను ఎవరికి ఇవ్వకుండా వెంటనే జియో నెంబర్ కు 55ను రద్దు చేసి యూనివర్సిటీ భూములను విద్యార్థులకు మాత్రమే ఉంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న స్థానిక రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, రద్దు చేయకపోతే మీరు ఉన్న ప్రొఫెసర్లు రిజిస్టర్లు అందరూ కూడా మాతో పాటు ధర్నాలు కూర్చోవాలని మా విజ్ఞప్తి సార్. ఇది విద్యార్థుల గురించి, విశ్వవిద్యాలయాల గురించి. మనం ఇట్లనే మన భూములన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతే వాస్తవానికి మీరు రిజిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకో 1000 ఎకరాలు మా విశ్వవిద్యాలయానికి కావాలని అడగాల్సింది పోయి ఈరోజు మీరు వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు కలిసి ఈరోజు 100 ఎకరాల భూమిని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము. తెలంగాణ 2015లో 11 ఎకరాలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తుంటే గొడవ పడి రచ్చ చేస్తే దగ్గరకు రాలేదు సార్. మా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా గవర్నమెంట్ రాలేదు. మీరు ఎందుకు అడుగుతలేరు? ఆ రోజు మా వీసీ అడిగిరు, ఆ రోజు మా రిజిస్టర్ అడిగిరు, ఆ రోజు మా ప్రొఫెసర్ అందరూ కూడా ధర్నా చేశారు. మీరు ఎందుకు కాముషా ఉంటున్నారని మా యొక్క ప్రశ్న సార్. పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు ఎందుకు ఇది మర్చిపోతున్నారని అడుగుతున్నాం సార్. మీరు ఈరోజు మీ యొక్క విద్యార్థులు రండి తమ్ముడు, మీ యొక్క భూమి పోతుంది, రండి చెల్లమ్మ మీ భూమి పోతుంది, మనం కదా అడగాల్సి అంటే మమ్మల్ని 1 ఇయర్ డిటైన్ చేస్తారు వాళ్ళు, మమ్మల్ని చదువుకోనియరు, మా విద్యని దూరం చేస్తారు వాళ్ళు అని చెప్పి ఈరోజు మా రిజిస్టర్ గారు దగ్గరకు రానియరు, మా ఏడీ గారు దగ్గరకు రానియరు, డిటైన్ చేస్తారని భయపడుతున్నారు విద్యార్థులు. అంటే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చైతన్యవంతులు కావాల్సిన విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఈ విధంగా భయప్రాంతులు అయితే వారు ఎక్కడ చైతన్యవంతులు అవుతారు అని మా ప్రశ్న సార్. పరిపాలన అంతా కూడా మీరే, మీ చేతులు ఉన్నప్పుడు మీరు కదా దీన్ని న్యాయం చేయాల్సింది. ఇప్పుడు 100 ఎకరాల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ మీకు ఓకేనా? మీరు రిజిస్టర్గా ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మీ పేరు మీద కూడా చెట్లు ఉన్నాయి సార్. అలా మీ పేరు మీద కూడా చెట్లు ఉన్నాయి, అందులో అగ్రిబయోడైవర్సిటీలో మీ పేరు మీద ఉన్నాయి. వాటికి అది పోతే పోనీ అంటారా మీరు? అది చెప్పి మీ వర్షన్ మాకు చెప్పండి సార్. మీ పర్సనల్గా మీరు ప్రొఫెసర్ రిజిస్టర్గా కాకుండా మీరు ప్రొఫెసర్గా ఉన్నారు కదా, మీ వర్షన్ చెప్పండి సార్ మాకు కనీసం. ఇప్పుడు ఒక రిజిస్ట్రార్గా గవర్నమెంట్కి చెప్పాము, పర్సనల్గా ఉండదు. రిజిస్ట్రార్ ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ ఉంటే వేరు, రిజిస్ట్రార్ ఉంటే వేరు. ఆ ప్రకారంగా రిజిస్ట్రార్గా గవర్నమెంట్కి ఏం చెప్పారో అది చెప్పాము మేము మా రిక్వెజిషన్. సార్ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన కాపీ ఉందా సార్ ప్రభుత్వానికి? రిజిస్టర్ అడగట్లేదు సార్. రిజిస్టర్ అనే పొజిషన్ 2 years or 3 years అంతే బస్. కానీ